హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఎలా ఉన్నారు అందరూ కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇది. స్పెషల్గా ఏం లేదండి, జనరల్ నార్మల్ బ్లాగే. సో ఎవ్రీడే లాగానే నా మార్నింగ్ రొటీన్ కూడా 5:30కి స్టార్ట్ అయిపోయింది ఎర్లీగానే. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇది సరస్వతి ఆకు మొక్కలు ఉన్నాయి. సో దాన్ని ఏంటంటే చట్నీ కానీ పప్పు కానీ ప్రిపేర్ చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను అనమాట. బికాజ్ అది హెల్త్కి చాలా మంచిది, మెమొరీ గెయిన్ చేసుకోవడానికి బాగుంటుంది, మెమొరీ పవర్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అంటారు కదా. సో దానికోసం అనమాట. సో ఇంట్లోనే ఆర్గానిక్గా ఉంది కాబట్టి ట్రై చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే అందరి ఇళ్ళల్లో మొక్కలు వాటర్ లేక చచ్చిపోతూ ఉంటాయి, కానీ మా ఇంట్లో మాత్రం వాటర్ ఎక్కువ వేసేసి చంపేస్తున్నారు మా పిల్లలు. సో అస్తమాను ఇక అసలు వాళ్ళకి ఏ క్షణం గుర్తొస్తే ఆ క్షణమే ఆ కుండీల నిండా వాటర్ వేసేసి మొత్తం అవన్నీ ఓవర్ఫ్లో అయిపోయి వేర్లతో సహా బయటకు వచ్చేలా పోసేస్తున్నారనమాట. అది అంతా వాటర్ లేక చచ్చిపోతాయి అనుకుంటే మా ఇంట్లో మాత్రం వాటర్ ఎక్కువయ్యి మొక్కలన్నీ ఇదైపోతున్నాయి అన్నమాట. సో యాక్చువల్లీ సరస్వతి ఆకు చట్నీ చేస్తారు అండ్ పప్పులో కూడా వేసుకోవచ్చని నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. చాలా చోట్ల ఏంటంటేనండి సరస్వతి ఆకుల్ని అమ్ముతున్నారనమాట. కట్టలు కట్టేసి మనకి కొత్తిమీర, పుదీనా, ఇవి తోటకూర, ఆకుకూరలు ఎట్లా అమ్ముతున్నారో అట్లనే అమ్ముతున్నారు అనమాట. దెన్ ఐ గాట్ మన ఇంట్లోనే ఉంది కదా ఎందుకు ఇలాగా అనేసి. సో ఇంకా సరే చూద్దాము ఎంతవరకు అవుతుందో అంతవరకు, టేస్ట్ ఒకసారి చూస్తేనే కదా తెలిసేది అనేసి చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. వాకిట్లో ముగ్గులు అయ్యి పెట్టాను అనమాట. అసలు ముగ్గు పెట్టక ఈ ఇంట్లోకి వచ్చాక అయితే కంటిన్యూస్గా పెడుతున్నాను, కానీ ముగ్గు పెట్టక 6-7 ఇయర్స్ పైనే అయిపోయిందనమాట. కాలేజ్లో ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళము, చాలా డిజైన్స్, మెలికల ముగ్గులు అన్నీ చాలా వెరైటీ ముగ్గులు పెట్టేవాళ్ళము. కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయాను అనమాట. 6-7 ఇయర్స్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. సో ఇంకా కొంచెం రీకాల్ చేసుకుంటూ పెడుతున్నాను అనమాట. అసలు ఎన్ని పెద్ద పెద్ద ముగ్గులు, వాకిలి నిండా రోడ్డు నిండా ముగ్గులు పెట్టేసేదాన్ని, అలాంటివి అన్నీ మర్చిపోయాను అనమాట. బట్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం అన్నీ రీకాల్ చేసుకుని మెలికల ముగ్గులు అవన్నీ మళ్ళా పెట్టాలి అన్న ఇది కొంచెం ఆ ఇంట్రెస్ట్ అయితే వచ్చిందనమాట. అంతకుముందు ఇంకా అదంతా లేదు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అంతా పోయింది. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ వస్తుంది ముగ్గుల మీదకి అయితేనే. ఇంకా నార్మల్గా డే అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసాను. ఇంకొక పక్కన ఏంటంటే ఇది డిటాక్స్ వాటర్ అనమాట. ఓన్లీ జింజర్ను జీరా, క్యూమిన్ సీడ్స్ ఇవి రెండే వేసి చేస్తున్నాను అనమాట ఇవాళ. ఇది ఏంటంటే నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేశాను, డైలీ ఒకటే టైప్ ఆఫ్ డిటాక్స్ వాటర్ని ప్రిపేర్ చేసుకుని తాగుతున్నారు. సో అలా తాగకూడదండి అసలు ఫస్ట్, ఎందుకంటే బాడీకి ఇది కూడా అలవాటు అయిపోతుంది అనమాట. సో ఒక 10-15 డేస్కి ఒకసారి మారుస్తూ ఉండాలి అందులో డిటాక్స్ వాటర్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అనేది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హాట్ వాటర్లో హనీ వేసుకుని తాగేస్తారు డైరెక్ట్గాను. అసలు ఎప్పుడు కూడా హాట్ వాటర్లో హనీ అనేది వేయకూడదు. హనీకి ఎప్పుడైతే వేడి తగులుతుందో అందులో ఉన్న గుడ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చచ్చిపోతాయి అన్నమాట. ఇంకా అది మనం తాగి ప్రయోజనం ఏముండదు. ఎప్పుడైనా సరే హనీ తీసుకోవాలి వాటర్లో అనుకున్నప్పుడు లూక్ వార్మ్ స్టేజ్లోనే తీసుకోవాలన్నమాట. అండ్ మనం అందులో హనీ వేసినా వేయకపోయినా కూడా ఈ డిటాక్స్ వాటర్ తాగేటప్పుడు అది ఓన్లీ లూక్ వార్మ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే తాగాలన్నమాట. ఎంప్టీ స్టమక్ మీద అనే కాదు, ఫస్ట్ నార్మల్గా లేచిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎంప్టీ స్టమక్ మీద నార్మల్ వాటర్ తీసుకున్న తర్వాతనే ఈ డిటాక్స్ వాటర్ అనేది లూక్ వార్మ్ స్టేజ్లో తీసుకోవాలి. మరీ వేడిగా ఉండద్దు, అలా అని మరీ చల్లగా కూడా ఉండకుండా చూసుకుని తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు హనీ యాడ్ చేసుకుంటున్నారు అంటే కనుక కంపల్సరీగా వాటర్ అనేది లూక్ వార్మ్ స్టేజ్లోనే ఉండాలి, లేకపోతే తాగి కూడా వేస్ట్ అనమాట ఆ వాటర్ని. నేను చాలా వ్లాగ్స్లో చాలామంది చేస్తూ ఉంటారు కదా, అప్పుడు అబ్జర్వ్ చేశాను అనమాట ఇది, అందుకని స్పెషల్గా చెప్తున్నాను దీనికోసము. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే అదే పప్పు, సరస్వతి ఆకు పప్పు ట్రై చేస్తానని చెప్పాను కదా. సో చేశానన్నమాట.
టేస్ట్ అయితే మాత్రం నార్మల్గానే అనిపించింది నాకు. జస్ట్ లైక్ పాలకూర పప్పులాగే అనిపించింది అనమాట. కొంచెము నథింగ్ పెద్ద ఇదేదో డిఫరెన్స్ ఉంది అని ఏం లేదు. జస్ట్ పాలకూర పప్పు ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. అందులో పాలకూర పప్పులో అయితే టమాటో అవాయిడ్ చేస్తాము, కాకపోతే ఇందులో టమాటో కూడా వేసుకోవచ్చు అనమాట. సో టమాటో, చిల్లీసు, ఆనియన్, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. అంటే చాలామంది ఉప్పు వేస్తే పప్పు ఉడకదు అని, లేదా చింతపండు పులుపు అట్లా ఏదైనా యాడ్ చేస్తే, పులుపు మామిడికాయ ఇవన్నీ కలిపి పెడితే పప్పు ఉడకదు అంటారు. కానీ నాకు అదేంటోనండి, నేను ఎప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. అన్నీ కలిపేసి పెట్టేస్తానమాట. మేబీ వాటర్ డిఫరెన్సా ఏంటో మరి నాకు అది అర్థం కాలేదు. అన్నీ కలిపేసి పెట్టేస్తాను. 4 to 5 విజిల్సే పెడతాను. మళ్ళీ విజిల్స్ కూడా 6, 7, 8 అలా ఏం పెట్టాను అనమాట. నార్మల్గా పప్పుకి జనరల్గా అందరూ 4 విజిల్స్ పెడతారు కదా, నేను ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెడతాను అనమాట, 4 to 5 విజిల్స్. సో పప్పు అయితే ఉడికిపోతుంది, బాగానే మెత్తగానే అయిపోతుంది అనమాట. నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ కొంతమంది ఇంట్లో ఏంటంటే అసలు పప్పులో వాటర్ తప్ప ఇంకేం యాడ్ చేసినా కానీ ఉడకదు అనేసి అంటారు. బట్ ఏమో మరి, మేబీ నిజంగానే వాటర్ చేంజ్ ఇది వల్లనో ఏందో మరి. సో పప్పు నేనైతే అన్నీ కలిపే పెట్టేస్తాను. సో తర్వాత ఇంకా ప్రశాంతంగా కూర్చుని డిటాక్స్ వాటర్ అయితే తాగానండి. అప్పుడు ఈ డిటాక్స్ వాటర్ తాగినప్పుడు మాత్రమే ఈ మార్నింగ్ బిజీలో నాకు కొంచెం రిలాక్స్డ్గా కూర్చుని తాగుతానన్నమాట. ఇది మాత్రం హడావిడిగా అస్సలు తాగను, పీస్ఫుల్గానే తాగుతాను అనమాట. ఏదో తాగానా అన్నట్టయితే మాత్రం తాగలేను దాన్ని. బికాజ్ ఎందుకంటే మార్నింగ్ హడావుడి బిజీగా ఉంటుంది కదా, బాక్స్ ప్రిపేర్ చేయాలి, వాళ్ళని రెడీ చేయాలి, బ్యాగ్స్, బుక్స్, ఇంత బిజీగా ఉంటుంది కాబట్టి. సో అట్లీస్ట్ నా కోసం మీ టైం అనేది ఉంటుంది కదా. సో ఆ మీ టైం ఏంటంటే నాకు ఈ మార్నింగ్ మొత్తంలో ఈ 10 minutes అనమాట. సో ప్రశాంతంగా కూర్చుని తాగాను. తర్వాత ఏంటంటే ఇంకా చెప్పాను కదా, పీనట్ చట్నీ చేస్తున్నాను. పీనట్ చట్నీకి ఏంటంటే క్యాప్సికమ్ వేసాను అనమాట. సో క్యాప్సికమ్ ఏంటంటే కూరల్లో కానీ ఫ్రైగా కానీ చేసి పెడుతుంటే చెర్రీ అవాయిడ్ చేస్తున్నాడు, తినట్లేదు. అండ్ దట్టు మా హస్బెండ్ కూడా అంత ఇష్టంగా ఏం తినరనమాట క్యాప్సికమ్ని. సో ఇట్లా చట్నీ చేసినప్పుడు చిల్లీస్ అవాయిడ్ చేసేసి చిల్లీస్ ప్లేస్లో ఇది వేసాను అనమాట. క్యాప్సికమ్ చట్నీ అయితే నార్మల్గానే ఉంది. అండ్ కొంచెం పీనట్ చట్నీ కదా, పీనట్స్ ఏంటంటే పల్లీలు కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది కదా. సో కాబట్టి చెర్రీ హ్యాపీగానే తినేసాడు. యాక్చువల్లీ సరస్వతి ఆకులు వేసి చేద్దామనే అనుకున్నాను చట్నీ, బట్ చెర్రీ స్పెసిఫిక్గా చెప్పాడనమాట వైట్ చట్నీయే కావాలి అని. యాక్చువల్లీ హీ మెంట్ ఫర్ కోకోనట్ చట్నీ అడిగాడు, బట్ కోకోనట్ అవైలబుల్గా లేదు అనేసి ఇంకా పీనట్స్నే చేసేసాను. చెప్పాను కదండి, పప్పు అయితే బాగుంది. కొంచెము చింతపండు కూడా యాడ్ చేశాను, చింతపండు పులుసు కూడా యాడ్ చేశాను అనమాట అందులోకి. బాగుంది, టేస్ట్ అయితే ఓకే, సేమ్ పాలకూర పప్పులాగే ఉందన్నమాట. సూపర్ మార్కెట్స్లో అది కూడా అసలు ఇది ఒక బంచ్ వచ్చి 20-25 రూపీస్కి అట్లా స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇది. సో ఐ థాట్ ఏంటి మన ఇంట్లోనే అన్నీ ఉంటున్నాయి కానీ మనమే ఉపయోగించుకోవట్లేదా అనేసి అనుకున్నాను అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నాను నేను సరస్వతి ఆకుల్ని, బట్ ఎప్పుడైతే సూపర్ మార్కెట్లో ఆ బంచెస్ చూసానో అప్పుడు అనిపించింది ఓకే దీంతో కూడా రెసిపీస్ చేస్తారనమాట, దీన్ని రాగానే తీసుకోవడం కాదు అనేసి అనిపించి చేశానమాట. బట్ అంటే కొంచెము ఇందులో కూడా 2 types ఉంటాయి సరస్వతి ఆకులు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది మాత్రం హైబ్రిడ్ అనమాట. దీంట్లోనే నాటుది ఉంటుంది, కొంచెం ఆకు పల్చగా ఉంటుందన్నమాట అది. ఇది హైబ్రిడ్ ఏంటంటే ఫాస్ట్గా గ్రో అయిపోతుంది అనమాట, తొందరగా గ్రోత్ వస్తుంది, అందుకని ఎక్కువ ఇదే వాడతారనమాట. సూపర్ మార్కెట్స్లో కూడా ఇదే దొరుకుతుంది. బట్ ఈసారి ఎక్కడన్నా నాటుకు దొరికితే కనుక అది తెచ్చి పెట్టుకోవాలి, ఒకసారి చూసుకుని తెచ్చుకోవాలన్నమాట.
సో ఇంకా చట్నీకి పప్పుకి ఒకటేసారి పోపు పెట్టేశాను, దాన్నే కొంచెం తీసి చట్నీలో వేసేసాను. బట్ ఇట్లా పోపు, సాంబారు, పప్పుచారు ఇవి పెట్టినప్పుడు మాత్రం చెర్రీకి ఆ ఇంగువ ఫ్లేవర్ ఉంటేనే తింటాడనమాట, లేకపోతే అసలు ఇంకా వాటి జోలికే పోడనమాట. కొంచెం ఆ ఇంగువ ఫ్లేవర్ని బాగా ఇష్టపడతాడు చెర్రీ. సో చెర్రీ కోసం అనేసి కొంచెం ఇంగువ బాగా వాడతానమాట. అంతకుముందు మా ఇంట్లో ఎవరికి ఇంగువ అలవాట్లేదు, ఓన్లీ బికాజ్ ఆఫ్ చెర్రీకి కూడా ఏంటంటే పాతింటి దగ్గర ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళ ఇంట్లో అలవాటు అయ్యింది వాడికి. సో ఇంకా అది వాడికి ఆ టేస్ట్ అలా ఇది అయిపోయింది అనమాట. సో వాడి కోసమనే కంపల్సరీగా ఇంగువతోనే చేస్తానన్నమాట. అఫ్కోర్స్ ఇంగువ కూడా హెల్తీయే అనుకోండి ఒక రకంగా. సో ఒక పక్క ఇవన్నీ చేసుకుంటూ ఇంకో పక్క వాళ్ళని లేపి లేచారా అని అరిచి ఎంత ఇదైపోతుందో. స్కూల్కి 1 day 2 days ఆఫ్ వచ్చిందంటే చాలు, అసలు ఆ నెక్స్ట్ డే నుంచి స్కూల్కి వెళ్ళాలంటే చాలా బద్దకిచ్చేస్తాడనమాట చెర్రీ. బట్ ఏంటంటే యూనిఫామ్ వేసుకున్నంతసేపు కూడా విల్ సే నేను వెళ్ళను ఇవాళ ఫర్ 1 day, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ డాడీ, ఫర్ 1 day ఐ వోంట్ గో అనే అంటాడు. బట్ వన్స్ యూనిఫామ్ వేసేసాము అంటే హీ విల్ ప్రిపేర్ మెంటలీ, ఓకే ఎట్లయినా పంపించేస్తుంది నన్ను, ఇప్పుడు స్కూల్కి పోతే అయిపోయేది, దీంతో తలనొప్పి ఏంటి అనుకుంటాడో ఏమో. కానీ యూనిఫామ్ వేసుకున్నాక మాత్రం హీ వోంట్ సే ఎనీథింగ్ అనమాట అసలు. సో హ్యాపీగానే వెళ్ళిపోతాడనమాట, పెద్దగా ఏమీ ఇది చేయడు. ఇంకా కంటిన్యూషన్గా స్కూల్ ఉంటే కనుక హీ ఎంజాయ్స్ అనమాట. హోంవర్క్స్ అవి కూడా ఎంజాయ్ చేస్తూనే చేసుకుంటాడు, అంతా బాగానే ఉంటుంది అనమాట. బట్ ఏంటంటే ఇంకా బద్దకిచ్చాడు అంటే మాత్రం ఆ యూనిఫామ్ ఒంటి మీద పడే వరకు మాత్రం ఆ బద్ధకంగా లేజీగానే ఉంటాడనమాట. అండ్ దట్టు ఇప్పుడు తను కొంచెం గ్రో అవుతూ ఉన్నాడు, తన వర్క్స్ తను చేసుకునే స్టేజ్కి అయితే వచ్చాడనమాట తనంతట తాను. అంతకుముందు ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను చెప్పాల్సి వచ్చేది, యూనిఫామ్ అక్కడ ఉంది, బెల్ట్ అక్కడ ఉంది, సాక్స్ ఇట్లా చెప్పాల్సి వచ్చేది. బట్ నౌ ఇప్పుడు ఏంటంటే తనంతట తానే ఫ్రెష్ అయిపోయిన వెంటనే యూనిఫామ్ పిక్ చేసుకోవడము, బెల్ట్ ఎక్కడుందని తనది తానే పిక్ చేసుకుని వెతుక్కుని పెట్టుకోవడము, బ్యాగ్లో కూడా బుక్స్ అన్నీ ఉన్నాయా లేవా అని వెళ్ళే ముందర ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు కూడాను. వెళ్ళే ముందర అని కాదు కానీ రెడీ అయ్యే గ్యాప్లో కొంచెం టైం ఉంటుంది కదా, ఆ గ్యాప్లో తను చెక్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఈ బుక్ ఉందా, నిన్న ఈ వర్క్ చేశాను కదా, ఈ బుక్ తీసుకున్నానా పెట్టుకున్నానా అని చెక్ చేసుకుంటున్నాడు. అండ్ ఎవ్రీడే కూడా తను నాకు మెయిన్గా మార్నింగ్ టైం బాగా రిమెంబర్ చేసేది ఏంటంటే డైరీలో సిగ్నేచర్ అనమాట. మమ్మీ నువ్వు డైరీలో సిగ్నేచర్ పెట్టలేదు, సైన్ చెయ్యి. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే కొంచెం అంటే చిన్న చిన్న చేంజెస్ ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి కానీ బట్ ఏంటంటే వాటిలో వస్తున్న చేంజెస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే తనంతట తాను చేసుకుంటున్నాడు, నా మీద డిపెండ్ అవ్వకుండా తనంతట తాను ఇండిపెండెంట్గా చేంజ్ అవుతున్నాడు. కాబట్టి ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ అఫ్కోర్స్ వీఆర్ ఎంజాయింగ్ దట్. సో చెర్రీతో పాటు ఏంటంటే కిట్టు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో డైలీ వాళ్ళ ఫాదర్ డ్రాప్ చేస్తున్నప్పుడు కిట్టు కూడా రెడీ అయిపోతున్నాడు స్కూల్కి వెళ్ళేటట్టే. అసలు వాడు కూడా వాళ్ళ అన్నయ్యతో పాటు రెడీ అయిపోతున్నాడు అనమాట, నీట్గా రెడీ అయిపోయి వెళ్తున్నాడు. అంటే అక్కడ గ్రౌండ్లో కొంచెం పిల్లలు ఆడుకోవడానికి అది బాగుంటుందన్నమాట. స్కూల్ టైం అయ్యే వరకు కూడా దే విల్ ఎలో అనమాట ఇన్ అండ్ అరౌండ్ చిల్డ్రన్ని. సో దట్స్ ద రీజన్. సో వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు స్కూల్ లోపలికి వెళ్ళట్లేదు, క్లాస్లో కూర్చోవట్లేదు కాబట్టి హీఈస్ ఎంజాయింగ్. బట్ వన్స్ వాడు కూడా స్టార్ట్ అయితే రెగ్యులర్గా మరి ఎన్ని చుక్కలు చూడాలో ఏమో, నేనైతే కొంచెం భయంగా అనిపిస్తుంది. బట్ కొంచెం అలవాటు అవుతుందేమో అని ఇంకొక రకంగా కూడా అనిపిస్తుంది అనమాట. లెట్స్ సీ నెక్స్ట్ ఇయర్ కదా. ఇప్పుడు ఏంటంటేనండి ఇదివరకు 2 కంప్లీట్ అయ్యి 3 వచ్చినాయి, 2.5 కంప్లీట్ అయిపోయినాయి అట్లా అన్న ఏజ్లో స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసింది అనమాట. 3 years కంప్లీట్ అయితేనే కానీ సర్టెన్ క్లాస్కి తీసుకోవట్లేదు అనమాట వాళ్ళు. ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో చెర్రీకి కూడా అదే ప్రాబ్లం అయిందనమాట నాకు. బట్ ఫైనల్లీ హ్యాపీ, ఒక మంచి స్కూల్లోనే అయితే వాడికి సీట్ అయితే వచ్చింది కాబట్టి. సో
ఇంకా లంచ్ బాక్స్ స్నాక్స్ అయితే మాత్రం డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. మ్యాక్సిమము ఫ్రూట్స్, రా వెజిటబుల్స్ ఇలాంటివే ఇచ్చేస్తానమాట. హోమ్ కుక్డ్ ఫుడ్డే అలో చేస్తారనమాట వాళ్ళకి. స్నాక్స్ కానీ లంచ్ కానీ ఏదైనా సరే బయట జంక్ ఫుడ్ లాంటివి మాత్రం అసలు ఎంకరేజ్ చేయరనమాట. అది స్ట్రిక్ట్గా ఉంది రూల్. సో అఫ్కోర్స్ చెర్రీ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం రావట్లేదు నాకైతేని. అదిగోండి అసలు వీడే స్కూల్కి వెళ్తున్నాడేమో అన్న రేంజ్లో రెడీ అయిపోయి వెళ్ళిపోతాడనమాట. అసలు ఎంత ఇంకా టైం అవుతుంది అని నేను అనేసరికి ఇక కథం, ఇంకా వాళ్ళ డాడీకి అన్నీ వాడే పద 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 అని చెప్పి తినేస్తాడనమాట. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. సో కిచెన్ పరిస్థితి అదనమాట. ఈ కిచెన్ అంతా నీట్ చేసుకొని ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. యాక్చువల్లీ ఏంటంటే చెర్రీ వైట్ దోశ కావాలి అనేసి అడిగాడనమాట. ఎందుకు ఈ మధ్యన అంతా వైట్ వాడి మైండ్ అంతా వైటే కావాలి అనేసి అనుకుంటున్నాడు. బట్ చెప్పాను కదా నేను మ్యాక్సిమం అంత తెల్లగా ఉన్నాయి తినలేను కాబట్టి అందులో రాగి పిండి ఉంది ఇంట్లో, అది కలిపేశాను అనమాట. స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఇది కూడా ఎప్పుడన్నా చూపిస్తాను మీకు రెసిపీ, స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అనేది. బట్ ఇంకా రెడీగా ఉంది ఇంట్లో రాగి పిండి అనేసి ఆ రాగి పిండి ఆ దోశల పిండిలో కలిపేసి దోశలు అయితే వేసేసాను. జస్ట్ నార్మల్ దోశల్లాగే ఉంటాయి, కాకపోతే మరీ పల్చగా అయితే రాలేదు. మేబీ పిండి అప్పటికప్పుడు అందులో కలిపిన మూలనో ఏమిటో. మామూలుగా కనుక మనము ముందే నానబెట్టి రుబ్బుకుంటే కనుక రాగుల్ని దోశలు పల్చగా క్రిస్పీగానే వస్తాయి. కానీ ఇవైతే సాఫ్ట్గానే ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, కానీ క్రిస్పీ స్ట్రక్చర్ అనేది రాలేదన్నమాట. మరి ఎందుకో అది సో అంత క్రిస్పీగా ఏమనిపించలేదు. బట్ సాఫ్ట్గా మెత్తగానే ఉన్నాయి అన్నమాట. ఇట్లుందో చెప్పు, నీ ఫేస్ ఏం చూపిస్తాలే చెప్పు, వాయిస్ వినిపిస్తుంది. చట్నీ. సో అలా మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయింది. ఆఫ్టర్నూన్ టైం కూడా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ 4 అయ్యే టైంకి ఇంకా చెర్రీని పిక్ చేసుకునే టైం అయింది. బట్ కరెక్ట్గా పిక్ చేసుకునే టైంలోనే ఫుల్ వర్షం అనమాట, చాలా గాలి వర్షం. అందుకనే ఇంకా బట్ ఫైనల్లీ సక్సెస్ఫుల్గా అయితే చెర్రీని పిక్ చేసుకోవడానికి వెళ్ళి ఇంటికి కూడా తీసుకొచ్చేసాను అనమాట. వర్షం అయితే కొంచెం ఎక్కువగానే పడ్డది. నైట్ కూడా బాగా పడిందండి వర్షం అయితే. ఇదైతే పిల్లలు ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ అవి ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారనమాట. అదనమాట ఈ రోజుకి వీడియో. సో రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe. Thank you so much for watching this video. Please subscribe to my channel Anu Telugu Diaries.